థియాలజీ, ద స్టడీ అబౌట్ గాడ్. ఈ సబ్జెక్ట్లో కొన్ని లెసన్స్ రాసుకుంటా. మీరు ఎక్కడ రాసి పెట్టున్నారో అక్కడికి వెళ్ళిపోండి. థియాలజీ అనే డైరీలోకి వెళ్తారా, డైరీలోనే ఆ పోర్షన్లో దీన్ని రాసుకున్నారా, ఆ హెడ్డింగ్లోకి ఆ సబ్జెక్ట్ నుండి మనం నేర్చుకుంటున్నాం. మొన్నటి వరకు నేర్చుకుని ఆగాం కదా, అక్కడ నుండి కంటిన్యూటీ, టు బి కంటిన్యూడ్. So theology, who is God? మరి దైవ శాస్త్రము, దేవుడు ఎవరు? What is God's nature? దేవుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది? God must be a self-existent. You know, the God, he must be a self-existent. ఆయన స్వయంభువుడు, self-satisfied, ఆయన స్వంతగా తృప్తి పొందినవాడు, self-sufficient. ఆయన తనలో తాను సమకూడి ఉన్నవాడు, ఆయనలో సమస్తమును కలిగి ఉన్నవాడు. He has everything. He doesn't require anything. ఆయనకు సమస్తము ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమీ అవసరం లేదు. Who can be God? దేవుడు ఎవరు దేవుడుగా ఉండగలరు? స్వయంభవుడు అని రాసుకోండి. దేవుడు అని అంటే స్వయంభవుడు, స్వయంగా ఉన్నవాడు. ఎవరో చేస్తే వచ్చినవాడు దేవుడు కాదు. ఎవరో చేస్తే అక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుడు కాదు. దేవుడు అనేవారు ఎవరి చేత చేయబడని వాడే దేవుడు. మనుషుల చేతులతో కానీ, మనుషులు ఉన్నటువంటి జ్ఞానంతో కానీ చేయబడని వాడు. అబ్బా ఈయనేంటి, ఎవరు చేశారండి, ఈయన ఇంత బాగా చేశారు అనడానికి చేయబడిన వాడు దేవుడు కాదు, చేసేవాడే దేవుడు. దేవుడు ఎవరు అంటే దేవుడిని ఎవరు చేయడానికి అవ్వదు, ఆయన స్వయంగా ఉన్నవాడు. ఆయన ఎవరు అది సాటిస్ఫై చేయనక్కర్లా, ఆయన ఎప్పుడు తృప్తిగానే ఉంటాడు. ఆయన ఏది కొదువుగా ఉండదు. ఆయన ఏమి లేనివాడు కాదు, అన్నీ ఉన్నవాడు. సెకండ్, గాడ్స్ నేచర్, దేవుని యొక్క స్వభావము. He is glorious enough in him, himself, and is creating added nothing to him. He doesn't need anything to add for his glory. ఆయన తనలో తాను మహిమామయుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు He is a glorious person. ఆయన మహిమమయుడు. He is glorious enough in himself and he is creating added nothing to him. He doesn't need any light. మరి ఆయన తనలో మహిమాన్వితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా ఉండవలసిన లక్షణాలు అవసరం లేదు. In the second point, he has within himself all that he is or ever needs. He had everything. ఆయనలో తనలో తాను సమస్తమును ఆయన కలిగి ఉన్నాడు. He is not dependent on anything or anyone other than himself. మరి ఆయన ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే సమస్తమును ఆయనే అయి ఉన్నాడు. He is lacking in nothing or in need of anything. He doesn't need anything. He lack anything in his life. మరి ఆయన తన జీవితంలో ఎలాంటి కొరత లేదు, అలాగే ఆయనకి ఏమీ అవసరం కూడా లేదు. Wise is full of wisdom. మరి ఆయన జ్ఞానవంతుడు, immutable. మరి ఆయన ఏ మాత్రం కూడా మనము చెరపనివాడు. The attributes of God. మరి దేవుని యొక్క స్వభావ లక్షణాలు. Is omnipotent. ఆయన సర్వశక్తిమంతుడు. He is in a spirit form. ఆయన ఆత్మయ్య ఉన్నవాడు. He is the truth. ఆయనే సత్యము. He is the love. ఆయన ప్రేమ. He is the faithful. ఆయన నమ్మదగిన దేవుడు. He is faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. Monotheistic. ఆయన కేవలం ఒకడే ఒక్క దేవుడు. Invisible. ఆయన అదృశ్యుడు. Omniscient. సర్వజ్ఞాని. Incomprehensible. ఆయనను గ్రహించడం అసాధ్యము. Omnipresent. ఆయన సర్వాంతర్యామి. Eternality. ఆయన నిత్యుడు. Independent. ఆయన స్వయంభవుడు. స్వయంగా ఉన్నవాడు, ఎవరి చేత చేయబడినవాడు. దేవునికి స్తోత్రం. ఎవరో చేస్తే వచ్చినవాడు దేవుడు కాదు. వాళ్ళు ఇతను చేశారు, ఈమె అతను చేసింది, అతను ఇతను చేశాడు అంటే చేయబడిన వాడు దేవుడు కాదు. చేయబడిన వారిని ఏమంటారంటే క్రీచర్స్, అంటే సృష్టించబడిన వారు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఒక మాటలో చెప్పాలంటే కుమ్మరి వేరు, కొండ వేరు అనండి. కుమ్మరి వేరు, కుండ వేరు. కొండ దేవుడు అవుతుందా? కాదు. చిన్న కొండ కాదు. పెద్ద కొండ కాదు. ఇంకా చాలా పెద్ద కొండ కాదు. తాడి చెట్టు అంత కొండ అస్సలు కాదు. కొండ చేసిన వాడితో వచ్చింది కాబట్టి కొండ ఎప్పటికీ దేవుడు కాదు, అది చేయబడిన వస్తువు.
మరి చేసినవాడు దేవుడు. కాబట్టి దేవుడు అనేవాడిని ఎవరు చేయలేరు. ఆయన అలా కాదండి, మన దేవుడు సృష్టించేశాడు. దేవుడిని ఎవరు చేశారండి? అక్కడే పప్పులో కాలేస్తారు చాలా మంది. దేవుడిని ఎవరు చేస్తారు? దేవుడిని మరొకరు చేయగలిగితే దేవుడు కాదు. దేవుడిని ఎవరు ఎప్పుడు ఎక్కడ చేయలేరు. ఒకవేళ దేవుడిని మరొక దేవుడు చేస్తే ఈయన దేవుడు కాదు, మరొక దేవుడు అవుతాడు. కాబట్టి దేవుడు ఎవరి చేత చేయబడిన వాడు ఎవరి చేతనే చేయబడుచున్నాడు అన్నట్లయితే, ఫలానా వ్యక్తి ఈ దేవుడిని చేశాడు అన్నట్లయితే, హీ కెనాట్ బి అ గాడ్. ఆ వ్యక్తి క్రియేట్ చేయబడ్డారు. సృష్టి అంతే తప్ప సృష్టికర్త కాదు. సృష్టికర్త దేవుడై ఉన్నాడు. ఆ దేవుల్లో కొన్ని గుణాలు ఉన్నాయి, త్వరగా రాసుకోండి. ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావ లక్షణాలు. వాట్ ఈస్ ఇటర్నాలిటీ? మరి నిత్యత్వము. గాడ్ మీన్స్ హీ మస్ట్ బి ఇటర్నాలిటీ. మరి ఆయన నిత్యుడగు దేవుడై ఉన్నాడు. ఆల్వేస్ వాస్, ఆల్వేస్ ఈజ్ అండ్ ఆల్వేస్ విల్ బి. హీ ఈస్ ద రైట్ గాడ్. ఆయన ఇంతకు పూర్వము, నేడు, అలాగే రాబో దినములలో కూడా ఉండువాడు. ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన ఆల్ఫా ఓమేగా అయి ఉండాలి. దేవుడు అనే వ్యక్తి అల్ఫా ఓమేగా అనగా అల్ఫా ఆరంభం, ఓమేగా అంతం. ఆది అంతము లేనివాడు కూడా అయి ఉండాలి. ఆయన దేవుడు. సెకండ్లీ, ఇటర్నాలిటీ. ద ఎక్స్ప్లెనేషన్, యూ కెన్ టేక్ డౌన్ ది స్క్రిప్చర్స్. సామ్స్ 90:2, జాన్ చాప్టర్ 5:26. మరి ఆ యొక్క నిత్యత్వం గురించి మనం ఆలోచించినట్లయితే కీర్తన 92, అలాగే యోహాను 5:26 అయ్యి వచనాలు మీరు రాసుకోవచ్చు. He has a life by his essence, not by participation. మరి ఆయన తనలో తాను జీవం కలిగి ఉన్నాడు, వేరే వారితో కలిసి సంబంధం కలిగి ఉండడం ద్వారా కాదు. He gives light and life to all creatures. మరి సమస్త జీవులకు ఆయన వెలుగును జీవమును అనుగ్రహించువాడు. But receives neither light nor life from anything, anywhere, anyone. మరి దేని నుంచి కూడా ఆయన వెలుగును కానీ జీవమును కానీ ఆయన పొందవలసిన అవసరం లేదు. He was from eternity. He has no end. మరి ఆయన నిత్యత్వం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనకి అంతము ఏమాత్రము లేదు. He is from everlasting. ఆయన యుగయుగముల వరకు ఉన్నవాడు. And he shall endure to eternity, to everlasting. ఆయన నిత్యత్వంలో నుంచి యుగయుగముల వరకు ఆయన ఉండువాడు. Praise the Lord. The second point, రెండవ మాట, he is incomprehensible. ఆయన గ్రహింప సఖ్యము కానివాడు. Unknowable apart from special revelation. Without the revelation, nobody can understand who is he. బైబిల్ ద్వారా మనకు ప్రత్యక్షపరచబడినట్లయితే దేవుణ్ణి గ్రహించడము అసాధ్యము. Unknowable apart from a special biblical, when you see the revelation, without the revelation, until he reveals himself, nobody can understand who is he. మరి ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటేనే తప్ప ఎవరు కూడా ఆయనను తెలుసుకొనలేరు. Incomprehensible, when you see that an unknown God cannot be trusted. If you don't know God, how can you trust God? మనకు తెలియని దేవుణ్ణి మనము నమ్మగలమా? నమ్మలేము. Worshipped or served, unknown God cannot be trusted, worshipped or served. తెలియని దేవుణ్ణి మనము నమ్మలేము, ఆయన ఆరాధించలేము లేదా సేవ చేయలేము. The true knowledge of God must come from a clear apprehension of his nature, attributes and perfections as revealed in scriptures, so that he himself is revealed. So you need the scriptures to understand who is God, because he revealed himself through the scriptures. మరి లేఖనాల ద్వారానే, పరిశుద్ధ లేఖనాల ద్వారానే దేవుని గురించిన సరి అయిన జ్ఞానము, సత్య జ్ఞానమును, అలాగే ఆయన యొక్క స్వభావమును, ఆయన యొక్క లక్షణాలన్నింటినీ కూడా, ఆయన యొక్క సంపూర్ణతను మనము ప్రత్యక్షంగా తెలుసుకోగలం. Jeremiah chapter 31:33, John chapter 17:4, and John chapter 1:1-5. మరి యోహాను ఇర్మియా 31:33, యోహాను 17:4, యోహాను 1:1-5 వచనాలు. Third point, మూడవ విషయము, monotheistic. ఆయన అద్వితీయుడైన దేవుడు, one and only. కేవలం ఒక్కడైన దేవుడు, అద్వితీయ దేవుడు అని చెప్పొచ్చు. Monotheistic. When you see the Mark chapter 12 verse 29-31, ఇజ్రాయేలు నీ దేవుడు అద్వితీయ దేవుడు అని పిలుస్తాడు.
Deuteronomy chapter 4, 35, 1 Corinthians chapter 8, verse 4 to 6. మరి త్రిత్వం గురించి మనము వచ్చే వారం తెలుసుకుందాము. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 4:35, మొదటి కొరింథీ 8:4-6 వచనాలు మనం చూసుకోవచ్చు. God himself revealed there is only one God, the God of Abraham, Isaac, Jacob, and the father of our Lord Jesus Christ. He himself he revealed. మరి కేవలం దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు. He is also revealed as a father to all of us. ఆయన మనకు తండ్రిగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. We will know in Trinity when you learn that who is Holy Spirit, who is the Father God, who is the Son, God the Father, who is the God the Son, God the Holy Spirit, we will learn in Trinity. మరి త్రిత్వము గురించి మనం నేర్చుకున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎవరు అని మనం తెలుసుకుంటాం. Don't be confused, we will have a good subject, we will learn it. దాని గురించి ఆందోళన చెందకండి, మనం దాని గురించి నేర్చుకుంటాం. Fourth point, omnipresent. ఆయన సర్వాంతర్యామి. The attributes of God, the fourth point is a omnipresent. మరి దేవునికి ఉన్న గుణ లక్షణాల్లో నాలుగవది ఏంటంటే ఆయన సర్వాంతర్యామి. Always, everywhere he can be. ఆయన సర్వము, అన్ని వేళల అన్ని చోట్ల ఉండే దేవుడు. No material things can hid him or hide him. మరి ఏది కూడా ఆయనను కనుమరుగు చేయలేదు. He can move anywhere in this creation, all over the world, all over the universe. మరి ఈ యొక్క సృష్టించిన సృష్టి సమస్తములో ఆయన ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలడు. Omnipresent, which means he can be present in here, there, anywhere at the same time, always, all over. మరి ఈ యొక్క సర్వాంతర్యామి అనగా ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి స్థలాల్లోనైనా అన్ని వేళలా ఉండువాడు. That's why he could able to hear our prayers, he could able to understand our prayers. అందు గురించి ఆయన మనం చేసే ప్రార్థనలన్నీ కూడా వినగలుగుచున్నాడు. How come people praying in America, people praying in Australia, in Gulf countries, in all over the world, African countries and everywhere, how God is listening to our prayers, how God is answering our prayers. This is really marvelous. No man can do that. మరి ప్రపంచ దేశాల్లో నుంచి అన్ని కోణాల నుంచి ప్రార్థన చేసే ప్రార్థనలు ఏ విధంగా దేవుడు వినగలుగుతున్నాడు, అది మనుషులకు అసాధ్యం, కానీ అది దేవుడికి సాధ్యం. Psalms 139 verse 7 and 8, Book of Acts chapter 17 verse 24 to 28. మరి కీర్తనలు 139 7-8 వచనాలు, అపోస్తల కార్యం 17 24-28 వచనాలు. God is essentially everywhere present in heaven and on earth. తండ్రి అయిన దేవుడు ఆయన పరలోకంలోను భూమిలోను సమస్తములో ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. He is not bound by any place nor receiving from any place anything for his preservation, or he is everywhere in the world, nobody can stop him. His sustainment, he is there everywhere. ఆయన ఒక స్థలముకు కానీ ఒక ప్రాంతానికి కానీ ఆయన పరిమితి కలిగిన వాడు కాడు. మరి ఆయన జీవించి ఉండడానికి ఆయనకి అవసరమైంది ఈ లోకంలో నుంచి వేరే ఏ స్థలం నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఆయన పొందుకోవాల్సిన అవసరమే లేదు. 139వ కీర్తన 7-8 వచనాన్ని తెలుగులో చదువుదాం. అలాగే అపోస్తల కార్యం 17:24-28 వచనం వరకు తెలుగులో కూడా చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. అక్కడేమన్నాడు, నేను ఆకాశమునకు ఎక్కిన నువ్వు అక్కడ నువ్వు ఉన్నావు, నేను పాతాళమందు పడుకున్న నువ్వు అక్కడ నువ్వు ఉన్నావు. 9వ వచనం, నేను వేకువనే రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములో నివసించను, నీవు అక్కడ కూడా ఉన్నావు. అక్కడ నువ్వు నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకున్నాను. అంటే అంతటా ఉన్నవాడు దేవుడు, ఆయన మనం సేవిస్తున్నాం. ఈ జీవం గల దేవుడు మనకు దొరికినందుకు గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో ఆయన నివసింపడు. మనుషులు చేసిన ఆలయాల్లో, మనుషులు కట్టిన ఆలయాల్లో ఆయన ఉండాల్సిన అవసరం లేదట. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. మనం అనుకుంటాం దేవుడిని ఇక్కడ పెట్టాం, దేవుడిని ఇక్కడ పెట్టామని. మనం ఎవరు దేవుడిని పెట్టడానికి? అదేమైనా వస్తువు అనుకున్నావా, పర్స్ అనుకున్నావా, లేకపోతే ఇంకైనా బంగారం అనుకున్నావా? దేవుడు అనేవాడిని మనం పెట్టగలమా ఇక్కడ అక్కడ? లేదు. అన్ని చోట్ల వ్యాపించున్నవాడు, సృష్టి యావత్తు వ్యాపించున్నవాడు దేవుడు. లేండి దేవుడిని అక్కడ పెట్టానండి, దేవుడిని ఇక్కడ పెట్టానండి, దేవుడిని అక్కడ పెట్టండి, అక్కడిని తీసి ఇక్కడ పెట్టండి. అసలు దేవుడిని పెట్టడమా? కుక్కనే మనం పెట్టలేకపోతున్నాం ఒక దగ్గర.
ఇక్కడ పెడితే అక్కడ పారిపోద్ది, అక్కడ పెడితే ఇక్కడ పారిపోద్ది. మనం పెట్టిన జంతువులే సరిగా మన మాట వింటలేదు. దేవుణ్ణి మనం ఎక్కడ పెట్టగలం? ఒక మనిషి మరొక దేవుణ్ణి సృష్టికర్తను ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను అంటున్నామంటే మన మాటలోనే ఎక్కడో పొరపాటు ఉంది, మన ఆలోచన విధానంలోనే ఎక్కడో పొరపాటు ఉంది. దేవుణ్ణి మనుషుడు ఎక్కడైనా పెట్టగలడా? పెట్టలేడు. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సో 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను, నల్లజాతి అనొచ్చు, తెల్లజాతి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని. 27వ వచనం, అపోస్తలుల 17:27, తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. పొలిమేరలు, నివాస స్థలానికి పొలిమేరలు ఏర్పరిచాడు దేవుడు. అలాగే నిర్ణయ కాలాలు ఏర్పాటు చేశాడు. అలాగైనా దేవుణ్ణి వెతుకుతారేమోనని. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. గట్టిగా కరములెత్తి గట్టిగా దేవునికి ఏం చెప్తారో చెప్పండి. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు అనండి ఒకసారి. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మీకు దూరంగా ఉంటాడా? లేదు. మీ పక్కన ఉన్నాడు దేవుడు? ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. అలా చూస్తారే గొడ్ల గొప్పలాగా నా వైపు చెప్పండి త్వరగా. మీ పక్కన ఉన్నాడా? ఉన్నాడు. నా పక్కన ఉన్నాడు. ఎక్కడో ఉన్న అమెరికన్స్ పక్కన ఉన్నాడా? ఉన్నాడు. అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాక్యం వింటారు, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు, మన ఇండియాలో 29 రాష్ట్రాలు, గుజరాత్ అన్ని రాష్ట్రాల నుండి ఉన్నారు. మీ పక్కన ప్రభు ఉన్నాడా? ఉన్నాడు. ఆయనే దేవుడు. నా పక్కన లేడండి. దేవుడు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్తూ, బ్రదర్ దేవుడు ఎక్కడుంటాడు బ్రదర్? ఎక్కడ వీధుముల్లో ఉన్నాడా? ఆ చివరిలో ఉన్నాడా? పైన ఉన్నాడా అన్నామంటే అక్కడ మన ఆలోచన విధానం తేడాగా ఉంది. మన ఆలోచన విధానము దేవుణ్ణి ఒక వ్యక్తి అక్కడైనా పెట్టగలడా? దేవుడు అనేవాడు పెట్టబడడానికి ఆయన వస్తువు కాదు కదా. ఒకటి. రెండవది, ఆయన ఎక్కడో ఉంటే మనం వెళ్ళి వెతుక్కోవడం కాదు, ఆయన అంతటా ఉన్నాడు. మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాడు. మరి ఏం కనబట్టలేదండి. మన చెవులు, మన ఆలోచన విధానం, మన 5 సెన్సెస్ ఈ ఎర్త్లీ గూడ్స్కి అలవాటు పడిపోయాం. ఆయన స్వరం వినే చెవులు మనకు కోల్పోయాం. అందుకే దేవా, నీ స్వరం వినే చెవులు నాకు దయచేయండి, నిన్ను చూడగలిగే కన్నులు నాకు దయచేయండి, నీ వాక్యం గ్రహించే హృదయం నాకు దయచేయని ప్రార్థన చేసుకోవాలి. ఫిఫ్త్లీ, ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, హి ఈజ్ ద స్పిరిట్. దేవుని గుణలక్షణములో 5వ విషయము, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. నాట్ కన్ఫైన్డ్ టు స్పేస్. ఆయన ఒక స్థలముకు గాని ఒక ప్రాంతమునకు గాని పరిమితి కలవాడు కాదు. స్పేస్, మ్యాటర్, టైం doesn't affect God. God is the one who created time, space and matter. So you cannot measure God with your matter, with your time, with your space. మరి దేవుణ్ణి మనము సమయంతో గాని, కాలంతో గాని, ప్రాంతంతో గాని, దేని విషయంతో గాని ఆయనను మనము తూకం చేయలేము. ఎందుకంటే ఆయన అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, ఆయన అన్ని పరిస్థితుల్లో ఉండువాడై ఉన్నాడు. Praise the Lord. God is a spirit. John chapter 4 verse 24, he says that God is a spirit. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని రాయబడింది. So you can understand some more points. 2 Corinthians chapter 3:17. 2 కొరింథీ 3:17. God is spiritual in substance and invisible to the human eye. మరి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన మానవ నేత్రములకు అదృశ్యుడుగా ఉంటున్నాడు. He has no flesh and bones, and without the peculiar properties of matter, this matter doesn't affect God. మరి ఈ యొక్క సృష్టికి సంబంధించిన అణువుకి ఆయన వేరుగా ఉండి, ఆయనకి ఎలాంటి శరీరము కానీ, ఆయన ఎముకలు కానీ ఏమి కూడా లేకుండా ఉన్నవాడు. He is not limited with the matter or space or time. మరి ఎలాంటి అణువు కానీ, ఎలాంటి సమయానికి కానీ, ప్రాంతానికి కానీ ఆయన పరిమితి చెందినవాడు కాదు. But we affect with the matter, time and space because we are a creature. We are not creators, we are a creature. మనం సృష్టికర్తలం కాము, మనం సృష్టి కాబట్టి మనము అన్నిటికీ మనం పరిమితి కలిగి ఉన్నాం. Sixthly, omniscient. 6వ విషయము, సర్వజ్ఞాని. All knowing God. అన్ని తెలిసినవాడు. He knows all. ఆయనకి సమస్తము తెలుసు. He knows all about us. మన గురించి సమస్తము ఆయనకి తెలుసు. Psalms 139 verse 2 and 4 and 2 to 4 and Hebrews chapter 4 verse 13. మరి కీర్తనలు 139 2 నుంచి 4 వచనాలు, హెబ్రీ 4:13 వచనము.
God knows everything possible and everything actual, what's happening in the world. మరి దేవుడు సమస్తము సాధ్యమైన విషయాలన్నీ కూడా, జరుగుతున్న విషయాలన్నీ కూడా దేవుడికి తెలుసు. All events and all creatures of the past, present and future. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో జరిగిన ఘటనలు, అలాగే నివసించిన జీవులన్నిటి గురించి దేవుడికి తెలుసు. Because he is eternal. ఎందుకంటే ఆయన నిత్యుడగు దేవుడు. There is no increase in his knowledge. There is no increase or there is no decrease in his knowledge. మరి ఆయన యొక్క జ్ఞానముకు ఎదుగుదల గాని తగ్గుదల గాని ఎలాంటిది కూడా లేదు. He is not shocked by anything, as all things lie before him. ఆయన దేనిని చూసి విస్మయము చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమస్తము ఆయన ముందు ఉన్నాయి. Psalms 139 and also Hebrews. See, God doesn't, he is there. ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఆయనను ఎప్పుడు కూడా ఆయన జ్ఞానం పెరగడం తరగడం ఉంటుంది. ఇప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ యూనివర్సిటీలో చదివేటప్పుడు జ్ఞానం బాగుంటుంది. 40కి వెళ్ళేసరికి కొంచెం తేడాగా ఉంటుంది. 50 దాటిన తర్వాత ఇంకొంచెం తేడా వస్తుంది. 60 దాటాక కొంచెం స్లో అవుతుంది. 70 దాటిన తర్వాత మనకెందుకులే అనుకుంటారు. 80 దాటిన తర్వాత అబ్బా సాయం చేసేవాళ్ళు ఉంటే బాగుండే అనిపిస్తుంది. 90 దాటాక దేవుడా ఎక్కడున్నావు నాయనా, నన్ను నడిపిస్తావా? అదే యవనంలో ఉన్నప్పుడు దేవుడితో నాకేం పని, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటాడు. ఇదే మనిషి 80-90కి వెళ్ళేసరికి దేవుడా నాకు సాయం చేయడానికి ఏమన్నా పంపిస్తావా? కాలు వణుకుతుంది, చెయ్యి వణుకుతుంది, కళ్ళు అటు ఇటు కొట్టుకుంటున్నాయి, చూపు కూడా తేడా వస్తుంది. అంటే తప్పనిసరిగా మనిషిలో వేరియేషన్ వస్తున్నాయి. పిల్లలుగా ఉన్నప్పుడు ఏం తెలియదు, అమాయకులు, కొంచెం ఎదిగా కొంచెం తెలుస్తుంది. అంటే మనిషిలో వేరియస్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. బట్ గాడ్ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ చేంజెస్. హీ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. హీ డజంట్ చేంజ్. హీ ఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మరి దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు కాబట్టి, ఆయన సమస్త జ్ఞాన సంపదలు కలిగిన వాడు కాబట్టి, ఆయన ఏమాత్రం కూడా ఎన్నడూ కూడా మారని వాడు. ప్రైజ్ ది లార్డ్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ మనం రేపు నేర్చుకుందాం. చెప్పిన మాటలు అర్థమవుతున్నాయని వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. ప్రైజ్ ది లార్డ్. Thank you, Jesus. దేవునికి స్తోత్రం. ఇంతవరకు విన్నాను, ఎంతో కొంత నేర్చుకున్నాను ఈ రోజు అన్నవారు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడిని ఎవరైనా చేయగలరా? మీరు ఏమైనా చేయగలరా? ఏంటి మౌనంగా ఉన్నారు? No. కెన్ ఎనీబడి మేక్ గాడ్? No. మనుషుల్లో మార్పులు వస్తున్నాయా? Yes. వస్తున్నాయి. పసిపిల్లలు ఉన్నప్పుడు ఏం తెలియదు, కొంచెం ఎదిగా కొంచెం తెలుస్తుంది. ఇగురు ఒగరు చిగురు పొగరు షుగరు అన్నారట. అంటే పుట్టినప్పుడు చిన్నగా ఉంటారు, ఆ తర్వాత కొంచెం ఎదుగుతారు, ఎదిగినప్పుడు కొంచెం చిగురు, చెట్టుకున్న చిగురులాగా పచ్చపచ్చగా కనిపిస్తారు. తర్వాత కొంచెం పళ్ళు ఊడిపోయి 10 ఏళ్ళు వచ్చేసరికి ఒగరుగా తయారవుతారు. మరి టీనేజ్లోకి వచ్చేసరికి పొగరు వచ్చేస్తుంది పిల్లలకి, మాట వినరు, నాన్న మాట అమ్మ మాట. ఆ తర్వాత అది అలా కంటిన్యూ అయింది అనుకోండి, 30 ఏళ్ళు దాటాక అది షుగర్గా మారిపోతుంది అని నేను అంటలేదు. కానీ దయచేసి పిల్లలు మనుషులు ఎన్నో మార్పులు వస్తున్నాయి. అలాగే దేవుళ్ళు అలాంటి మార్పులు ఎన్నడూ లేవు. దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆమేన్.